దేశ రాజధానిలో నీటి సంక్షోభం పొలిటికల్ ఫైట్ కు దారితీస్తోంది. నీటి విడుదల విషయంలో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా మధ్య వార్ నడుస్తోంది. అయితే ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా హిమాచల్ ప్రదేశ్ వాదనలు ఆశ్చర్యపరిచాయి. హీట్ వేవ్ నీటి ఎద్దడితో ఢిల్లీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటడంతో అవస్థలు పడుతున్నారు. పలు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు అధికారులు. దాంతో నీటి కోసం ట్యాంకర్ల వెంట పరుగులు తీస్తున్నారు జనం. ఇక నీటి సంక్షోభంపై ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిగింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి పొరుగు రాష్ట్రాల నుంచి అదనంగా నీరు అందించాలని కోరుతూ పిటిషన్ వేసింది. ఈ క్రమంలో నీటి ఎద్దడికి పరిష్కారంగా 137 క్యూసెక్కుల అదనపు జలాలను హిమాచల్ ప్రదేశ్ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నీటి ప్రవాహం ఢిల్లీకి సరఫరా అయ్యేలా సహకరించమని హర్యానా సర్కార్కు సూచించింది. ఈ నేపథ్యంలో తాము ఇప్పటికే నీటిని విడుదల చేశామని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించాలని న్యాయవాదులకు సూచించినట్లు చెప్పారు హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు. కానీ తాజాగా సుప్రీంకోర్టులో హిమాచల్ ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన న్యాయవాదులు తమ దగ్గర అసలు మిగులు జలాలే లేవని, ఈ విషయాన్ని తాము సరిగా చెప్పలేకపోయామన్నారు. ప్రవాహానికి ఆటంకం కలిగిందని గతంలో చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. అయితే దీనిపై చర్యలు తీసుకునే వీలుంటుందంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా రియాక్ట్ కావడంతో హిమాచల్ న్యాయవాది కోర్టుకు క్షమాపణలు చెప్పారు. దాంతో ఢిల్లీ నీటి సంక్షోభానికి ఒక ముగింపు పలికేలా పరిష్కారం చూపాలని అప్పర్ రివర్ యమునా బోర్డుకు సూచించింది సుప్రీంకోర్టు.